హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ రేస్ ఎక్స్చేంజ్. నేను మీ మురళి రాపల్లి. పల్నాడులో పోలీసులు గవర్నమెంట్ కలిసి చాలా ఆంక్షలు పెట్టాయి. జగన్మోహన్ రెడ్డి రాకూడదంటూ మాటలు చెప్పాయి. చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారు. చాలా మందిని ఇళ్లలోంచి బయటకు రాకుండా చాలా విధాల కట్టడి చేశారు. అయినా కూడా పల్నాటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త రోడ్లెక్కాడు. రోడ్లు దొరకపోతే పొలాల్లో ఉన్నాడు. పొలాలు కూడా దొరకపోతే వాడి ఇష్టం వచ్చినట్టుగా వచ్చాడు. తండోపతండాలు జనాన్ని లెక్కించటానికి సరిపోనంత జనాలు వచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంతమంది వస్తారా? 30 నుంచి 50 వేల మంది జనం వచ్చారన్న సమాచారం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, మనల్ని ఎవడరా ఆపేది అని. అది పవన్ కళ్యాణ్కి సంబంధించిన డైలాగ్ కాదు. నిజం చెప్పాలంటే అది జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్తలకు సంబంధించిన డైలాగ్. వాళ్ళని ఎవడరా ఆపేది? వాళ్ళకి ఆంక్షలు పెడితే వాళ్ళు ఆగుతారా? వాళ్ళ గీత గీసి ఆ గీతలో నడవమంటే నడుస్తారా? సోనియా గాంధీ కట్టడి చేద్దామంటూ నానా విధాల ఇబ్బంది పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించి ఎంతో మందితో రాయబారం చేసినా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్ర వదిలిపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటిది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న తాటాకు చప్పుళ్ళకి జగన్మోహన్ రెడ్డి భయపడతాడా అంటూ వైఎస్ఆర్సిపి కేడర్ మొత్తం చెప్తూ ఉన్నారు. నిజం చెప్పాలంటే ఒక్కసారి ఇక్కడ నేను చూపిస్తున్న విజువల్స్ చూడండి. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత మంది రోడ్లెక్కారు, ఎన్ని విధాల క్రైన్లతో పూలమాలలు వేశారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు జనాలు? 1300 మంది పోలీసులు, 50 మంది సిఐలు, 100 మంది ఎస్ఐలు, స్పెషల్ ఎస్పీలు, 10 మంది. ఇంత పెద్ద టీం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న తెలిసిన ప్రతి క్షణం అన్ని రోడ్లు బారికేట్లతో గ్రిల్స్తో నింపేసినా కూడా అడ్డదారులు తొక్కుకుంటా జగన్మోహన్ రెడ్డి రెంటాలా వస్తున్నారంటూ అక్కడికి చేరుకున్న ఆ సత్తెనపల్లి చేరుకున్న జన సందోహాన్ని చూస్తే ఎవడైనా ఆశ్చర్యపోవాల్సిందే. భయం భయం పొండుకు పుట్టిస్తున్నాడు. ఒకసారి చూడండి ఆ విజువల్స్.
ఇదిగో నేను టీవీలో మాట్లాడింది నేనే. సింగల్గానే వచ్చింది, కుప్పలు పోతే కార్లు కూడా 4 కిలోమీటర్ ఉంది పెద్ద పోతారు. నా పక్క మనుషులు నా పక్క 4 కిలోమీటర్ నడవాలి. వెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూస్తారు కదా, అందరు కూడా పొలాల కూడా లేడీస్ కూడా వస్తారు చూసారు కదా. పొలాల్లో ఉన్నారంటే మళ్ళీ ఊళ్ళోకి అడ్డదారిలో పొలాలు కూడా వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా అచ్చంపేట టు రెంటపల్ల పేస్పాడు ఊరు బయట పేస్పాడు అడ్డ రోడ్డు దగ్గర ఇక్కడ భారీ పికెటింగ్ 2 అంచెల వ్యవస్థ అనమాట. ముందు వైపు ఉన్న ఒక చోట అక్కడ ఒక చెక్ పోస్ట్, ఇక్కడ చెక్ పోస్ట్, వచ్చిన వాళ్ళందరూ కూడా దారి రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది, 2029లో మళ్ళీ అడుగు పెడతాం. జగన్ చూశారు కదా. నిజంగా చెప్పాలంటే మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటాడు, కానీ ఇక్కడ రాజే బలవంతుడు. ఎందుకంటే ఆయన పిలుపునిస్తే వచ్చే జనాలకు లెక్కలేదు, ఆయన అడుగు పెడితే మొక్కని చెయ్యలేదు. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఇచ్చిన సంక్షేమం, ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ఉదార స్వభావం, ఆయన చేసిన పరిపాలన, 2 సంవత్సరాలు కరోనాకి పోయినా మిగిలిన 3 సంవత్సరాలు ఆయన పరిపాలించిన విధానం చూసి జనాలు నీరాజనాలు పట్టకుండా ఎలా ఉంటారు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడానికి శత విధాల ప్రయత్నించి అట్టర్ ఫ్లాప్ అయిన కూటమి ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇంకో మాట క్లియర్ గా చెప్తూ ఉన్నాను. ఎంతమంది అడ్డొచ్చినా, ఎన్ని బ్యారికేడ్స్ పెట్టినా, ఎంత పోలీస్ ఫోర్స్ దించినా, ఎంతమంది గూండాలు అక్కడ నుండి రాళ్లు విసిరినా ఎదుర్కోవడానికి, ప్రతిఘటించడానికి, ఫైట్ చేయడానికి, తిరిగి నిలబడటానికి వాళ్ళ నాయకుడు వాళ్ళ పక్కన ఉన్నాడని ధైర్యంతోనే వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం ఈరోజు రోడ్లెక్కింది. ఒకే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను వెళ్ళాలి అని ప్రతి ఒక్క అడుగు సత్తెనపల్లి, పల్నాడు డిస్టిక్ వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే రాజే మంత్రి అయ్యాడు, సేవకుడు అయ్యాడు, మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చున్నాడు. అరే పులివెందుల ఎమ్మెల్యే అని ఎద్దేవా చేసిన నోర్లే మరి పులివెందుల ఎమ్మెల్యే పరామర్శించడం కోసం వస్తుంటే గడ్డగడలాడిపోయి సెక్యూరిటీ అలర్ట్ చేసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు లాంటి వ్యక్తి 15,000 మంది వెళ్ళారు పొదిలి అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు 30, 40, 50,000 దాటారు. మరి ఇప్పుడేమంటారు? కేవలం పులివెందుల ఎమ్మెల్యే చూసి ఎందుకు ఇంత భయపడుతున్నారు? దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నారు కదా.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. చూస్తూనే ఉండండి పోస్ట్ 360. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.